హలో గైస్, వెల్కమ్ టు మహిలోహేంద్ర ఛానల్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అయితే వచ్చేసింది. సో రేపు అనగా ఫస్ట్ మ్యాచ్ పాక్ వర్సెస్ న్యూజిలాండ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో ఆల్రెడీ ఫేవరెట్ గా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా అయితే ఇప్పటికే ఉన్నాయి. సో చాలా మంది క్రికెటర్స్ చాలా జోష్యం అయితే చెప్తున్నారు. సో రీసెంట్ గా కమ్రాన్ అక్మల్ కూడా పాక్ చేరే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఈ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ అనాలిసిస్ ప్రొడిక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వన్స్ మనం అనాలిసిస్ ప్రొడిక్షన్ చూసుకుంటే కనుక ఫస్ట్ సో పాకిస్తాన్ ప్రొడిక్షన్ లెవెల్ చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. సో మన అందరికీ తెలుసు కెప్టెన్ రిజ్వాన్ సో మంచి బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. దెన్ ఇంకా కీ ప్లేయర్ చూసుకుంటే ఆజమ్, షకీల్, జమాన్, బాబర్ జమాన్ సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో అలాగే బౌలర్ చూసుకుంటే అష్రఫ్ కానీ, సాయిన్ అఫ్రిది కానీ, సో అబ్రాహ్ అహ్మద్ కానీ, సో నహీం షా కానీ చాలా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ టీం కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ విధంగా అడుగు పెడితే సో ఈ టీంకి అయితే ఇంకా తిరుగు ఉండదని చెప్పొచ్చు. సో ప్రీవియస్ లాస్ట్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని సో ఇంకా న్యూజిలాండ్ ప్రెడిక్టెడ్ లెవెన్ చూసుకుంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనందరికీ తెలుసు కీ ప్లేయర్స్ కేన్ విలియమ్సన్, దెన్ టామ్ లాథమ్, డెవెన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో అలాగే బౌలింగ్ చూసుకుని శాండర్ గాని, స్మిత్ కానీ, సో డఫీ కానీ, రోక్రే కానీ సో మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే టీమ్ కాంబినేషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అటు బ్యాటింగ్, బౌలింగ్ ఆల్ రౌండ్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో బట్ కెప్టెన్ సాంత్ మన అందరికీ తెలుసు మంచి స్పిన్ బౌలింగ్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఇక మెయిన్ ఈ టీమ్ లో కీ ప్లేయర్ ఎవరనుకుంటే కనుక సో విలియమ్స్ అనే కీ ప్లేయర్ గా మనం చూసుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 19 2:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. నేషనల్ స్టేడియం కరాచీలో స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే పాకిస్తాన్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ న్యూజిలాండ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయ్యి ఒక మ్యాచ్ అయితే లూజ్ అయింది. ఇక హెడ్ హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో 5-5 అంటే ఈక్వల్ గా ఈ టూ టీమ్స్ కూడా విన్ అయ్యడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఆధిపత్యం లేదని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో పాకిస్తాన్ లాస్ట్ 10 మ్యాచ్ లో 70% విన్ అయింది. అంటే 7 మ్యాచెస్ విన్ అయింది. 238 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 355, లోయెస్ట్ స్కోర్ 60. ఇక న్యూజిలాండ్ చూసుకుంటే 10 మ్యాచెస్ లో 60% విన్ అయింది. 6% విన్ అయింది. యావరేజ్ స్కోర్ 224, హైయెస్ట్ స్కోర్ 330, లోయెస్ట్ స్కోర్ 98. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 20% హ్యూమిడిటీ అంటున్నారు, 2% రైన్ ఛాన్స్ అంటున్నారు. కాబట్టి సో 2% రైన్ ఛాన్స్ అన్న మ్యాచ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి మనం అందరూ మ్యాచ్ ని పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా విన్ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో లాస్ట్ 22 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 32% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 50% విన్ అయింది. సో ఈ స్టాట్స్ ని బట్టి టాస్ నెగ్గితే మాక్సిమం సెకండ్ బ్యాటింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 239, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 201, హైయెస్ట్ టోటల్ వచ్చి 355 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 161 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజర్ వచ్చి 355 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండర్ వచ్చి 290 ఫర్ 8 వికెట్స్. పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక పేస్ బౌలర్ 46%, స్పిన్ బౌలర్స్ 54% అయితే వికెట్స్ తీయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే బోత్ బౌలర్స్ ఈక్వల్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.